చింతించవద్దు మాత. రావణుని అమంగళం అరికట్టడానికి కేవలం మంగళమూర్తియే కాదు, యావత్ జగత్తు కార్యరథులే ఉన్నారు. నన్ను విశ్వసించండి, అంతా అలాగే మీ ఇచ్ఛానుసారమే జరుగుతుంది. మాకు అనిపిస్తున్నదేమంటే పుత్ర గణేశ, రావణునికి ఆత్మలింగాన్ని ప్రసాదించిన కారణంగా దేవి పార్వతి మాపై అలిగిందని. మీపైన కాదు పితాశ్రీ, మాత దేవాదిదేవుడైన మహాదేవుని మీద అలిగింది. అంటే దేవాధిదేవుడైన మహాదేవుడు ఇంకా మేము వేరువేరా మంగళమూర్తి? అవశ్యం పితాశ్రీ. రావణునికి ఆత్మలింగాన్ని ప్రసాదించే సమయాన మీరు దేవాదిదేవుడైన మహాదేవుని కర్తవ్యాన్ని నిర్వర్తించారు. మాతకు సంబంధించిన విషయాలను ఆలోచించే సమయాన మీరు ఆమె పతి పరమేశ్వరుల కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారు. నీ మాటలను స్పష్టీకరించు పుత్ర గణేశ. ఈ విద్య నేను మీ వద్దనే ప్రాప్తించుకున్నాను పితాశ్రీ. ఇలా అనేక కర్తవ్యాలను నిర్వర్తించే వ్యక్తి యొక్క సంబంధం ఒక్కొక్కరితో వేరువేరు విధాలుగా ఉంటుంది. రావణుని అచంచల శివభక్తికి ప్రతిఫలం ప్రసాదించడం దేవాదిదేవుడైన మహాదేవుని విధి విధానంలో ఉంది. అయితే ఇప్పుడు మాత అలకను తీర్చాలనుకోవడం ఒక పతికి కలిగే చింత. నీ యొక్క బుద్ధి కుశలత దినదినానికి పదునెక్కుతోంది పుత్ర గణేశ. కాదు, ఇది నా బుద్ధి కుశలత కాదు పితాశ్రీ. ఇది మీరిచ్చిన సంస్కారం, చదువుల పరిణామం. కానీ ఇప్పటికీ నేను రహస్యమయమైన శివలీలా రహస్యాన్ని పూర్ణ రూపంలో తెలుసుకోలేను. శివలీల స్పష్టంగానే ఉంది పుత్ర. భక్తుల శ్రేయస్సే దానిలోని ఏకైక ఉద్దేశ్యం. శాంతించండి దేవతలారా. ఈ ప్రకారంగా వ్యస్త వ్యాకుల చిత్తులై మమ్మల్ని పిలవడానికి కారణమేమిటి? పరమేశ, రావణుడు గనుక పార్వతీమాత పూజించిన తమరి ఆత్మలింగాన్ని లంకకు చేర్చడంలో సఫలుడైతే? మీరు చెప్పేది నిస్సంకోచంగా చెప్పండి దేవేంద్ర. అయితే లంక అజయ భూమిగా ఉండిపోతుంది పరమేశ్వర. రావణుని అచంచల భక్తి మరియు అతని మాత కోరిక కూడా అదే. లంకా భూమి శత్రువులకు అజేయం కావాలని. పరమేశ, మీకు రావణుడు అపరిచితుడు కాడు. అతడొక మొండి బ్రాహ్మణుడు అవటంతో పాటుగా ఒక కుటిల అహంకారి అయిన భయంకర రాక్షసుడు కూడా. అంతర్యామి శివుని సమక్షంలో ఎవరి ఆంతర్యాలలోని భావాలు దాగి ఉండలేవు దేవేంద్ర. వారికి మీ స్వార్థం గురించి బాగా తెలుసును, రావణుని స్వభావం గురించి తెలుసును. కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు దేవేంద్ర? అచంచలమైన కఠోర భక్తిని ప్రదర్శించే భక్తునికి తన భక్తికి తగిన ప్రతిఫలం ఇవ్వడం అనుచితమా? కాదు 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 శ్రీ గణేశ. భక్తునికి తగిన ప్రతిఫలం ఇవ్వటం విధి విధానమే. మరి మీకది తెలిస్తే ఇప్పుడు మీ ఈ ఆందోళనకు కారణం? శ్రీ గణేశ, భవిష్యకాల పరిస్థితులను గురించి ఆందోళనగా ఉంది. భవిష్యకాల పరిస్థితులను గురించి ఆలోచించే వ్యక్తి కేవలం మీ మాదిరిగా నాట్యగానాలు ఇంకా సుఖాలతో భోగలాలసుడై ఉండడు. ఇంకా పైగా రావణుని వల్లే పురుషార్థాలను నిర్వర్తిస్తాడు. పురుషార్థాల? అవును దేవేంద్ర. మరి రావణుడు తన అచంచల శివభక్తితో పార్వతీదేవి పూజించినటువంటి మా ఆత్మలింగాన్ని పొందగలిగినప్పుడు, అలాగే మీరు మీ భక్తితో స్వర్గానికి స్థిర సంరక్షణ ప్రాప్తించుకోలేరా? కానీ ఇప్పుడు దేవాదిదేవుణ్ణి ప్రసన్నుని చేయుటకు సమయం చాలదు దేవేంద్ర. ఇక చూడవలసిందేమంటే రావణుడు లంకకు చేరకూడదు. ఆత్మలింగం గనక లంకలో ప్రతిష్ఠించబడితే అప్పుడు మీ భక్తి కూడా స్వర్గలోకాన్ని సురక్షితంగా ఉంచలేదు. కానీ ఎలా మంగళమూర్తి? మీ సహాయం లేకపోతే ఇప్పుడు రావణుణ్ణి ఆపడం కూడా అసంభవమే. దేవేంద్ర, మీ మనోబలం దృఢంగా ఉంటే ఈ జగత్తులోని సమస్త శక్తులు మీతో సహకరించడానికి సిద్ధంగా ఉంటాయి. పర్వతాల్లాంటి కఠిన పరిస్థితులు కూడా మీ సమక్షంలో ఇసుక గుట్టలైపోతాయి. శీఘ్రంగా వెళ్ళండి దేవేంద్ర.
వెళ్ళి మీ పురుషార్థాలను నిర్వర్తించండి. ఆ దేవతల ఋషైన నారదుని బుద్ధి కుశలతపై నమ్మకం ఉంచండి. నారాయణ నారాయణ నారాయణ. శివ 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 శివ. అంటే ఆ పరమేశ్వరుడు అసుతోషుడనే వరదాతయ్యై లంకేశ్వరుడు రావణునికి ఆత్మలింగ ప్రదానం చెయ్యనే చేశారు. నారాయణ నారాయణ. నిజంగా శివలీలలు విచిత్రంగా ఉంటాయి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నేను మీ విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాను దేవర్షి నారద. ఆశ్చర్యం, మహదాశ్చర్యం. పార్వతీమాత పూజించిన పరమేశ్వరుని ఆత్మలింగాన్ని చేతిలో పెట్టుకుని కూడా మీరు నా విషయం గురించి ఆలోచిస్తున్నారా? నారాయణ నారాయణ. అవును దేవర్షి, అవును. మీకన్నా అధిక ప్రభావం గల సూచనా కేంద్రం ఈ జగత్తులో ఇంకొకటి లేదు. సూచనా కేంద్రమా? నారాయణ నారాయణ. అలా అని లంకేశ్వరుని వద్ద ఏదైనా సూచన ఉందా? లంకేశ్వరుడు రావణునికి పరమేశ్వరుని ఆత్మలింగం ప్రాప్తించడం కన్నా మహిమాన్వితమైన సూచన ఈ జగత్తులో ఇంకేదైనా ఉండగలదా నారదా? వెళ్ళి సమస్త జగత్తుకి వార్తనందించు. దశానన రావణుడు త్వరలో విశ్వ విజేతైన సామ్రాట్ అవుతాడని, ముల్లోకాలకు అధిపతి అవుతాడని. వెళ్ళు, ఆ పిరికి దేవతలకు కూడా చెప్పు. రావణుడనే జ్వాల వారి శక్తిని భస్మం చేసేస్తుందని. పరమేశ్వరుని ఆశీర్వాదాన్ని పొంది రావణుడు తన శత్రువుల పాలిటి యముని కన్నా ఎంతో భయంకరుడు, ఇంకా ప్రచండుడు అయ్యాడు. అంటే కేకసి యొక్క రాక్షస రక్తం పరమేశ్వరుని ఆత్మలింగం ప్రాప్తించుకోగానే అహంకారంతో ఉడికిపోతోంది. నారాయణ నారాయణ. మనసులోనే ఏదో కొనుక్కుంటున్నావా నారదా? ఏమీ లేదు. నేను మీ మాతృభక్తిని ఎంతగానో ప్రశంసిస్తున్నాను. మాత కేకసి చేసిన ప్రతిజ్ఞను మీరెంత శీఘ్రంగా పూర్తి చేశారు అని. నీవు నన్ను మూర్ఖుడు అనుకోకు నారదా. నాకు నీ చిత్ర స్వభావం చాలా బాగా పరిచితమే. ఇప్పుడు నీవు నా సమీపానికి రావడంలోని ఉద్దేశం నా సమయాన్ని వృధా చేయడమే. నారాయణ నారాయణ. సమయం మీకిప్పుడు తోడుగానే ఉంది లంకేశ్వర. నాకు తోడు కాదు నారదా, దాసుల ఆవశ్యకత ఉంది. నా మహత్తర అజయ శక్తి వల్ల నేను జగత్తునే నా చరణాల మీద వాలేట్లు చేస్తాను. అప్పుడు సమయమైనా లేక యముడైనా అందరూ కూడా నాకు దాసులవుతారు. కానీ దశానన, లంక ఇప్పుడు దూరంగానే ఉంది. రావణుని శక్తి ఇంకా మహత్వాకాంక్ష ముందు ఏది దూరంగా ఉండదు నారదా. రావణునికి తన లక్ష్యం సాధించడం చాలా బాగా తెలుసును. నేను మీ సాఫల్యం కోసం శుభాకాంక్షలు అందజేస్తున్నాను దశానన. పార్వతీమాత పూజించిన పరమశివశంకరుల ఆత్మలింగం సకుశలంగా లంకకు చేరాలని. నారాయణ నారాయణ. నీకేమైనా ఈ ఆత్మలింగం లంకకు చేరదేమోనని సందేహంగా ఉందా నారదా? నారాయణ నారాయణ. సమయం ఎప్పుడు ఒకేలాగా ఉండదుగా లంకేశ్వర. నీవు నన్ను హెచ్చరించేందుకు ఇక్కడికి వచ్చావా, లేక ఆ పిరికి దేవేంద్రుడు నిన్ను ఇక్కడికి పంపాడా? వెళ్ళి అతనికి చెప్పు, సంధ్యాకాలానికి ముందే పరమేశ్వరుని ఆత్మలింగం లంకలో ఉంటుందని. సంధ్యకు పూర్వమే? నారాయణ నారాయణ. నీవు మాటలలో చిక్కుకుపోవద్దు నారదా. అన్యథా పరిణామం నీకు హితంగా ఉండదు.
పురుషార్థాలు 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 నేను ఏ పురుషార్థం చేయను, ఇంకా ఎలా పురుషార్థం చేయను? శ్రీ గణేశుడైతే ఎంతో సులువుగా చెప్పేశాడు, కానీ ఆ రావణుణ్ణి ఆపడం అంత సులువా? నాకైతే ఈ స్వర్గ సింహాసనం ఊగిసలాడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఓర్పు వహించండి దేవేంద్ర. శ్రీ గణేశుడు నారదుని ధీశక్తి గురించి కూడా ఉల్లేఖించారు. నారదుడు, దేవర్షి నారదుడా? అతని కాళ్ళలో చక్రాలు కట్టి ఉంటాయి, చక్రాలు. ఒక స్థానంలో ఆయన ఎప్పుడు స్థిరంగా నిలవలేడు. మనమందరము ఆయనను ఆహ్వానిస్తే లాభం ఏమిటి అగ్నిదేవా? లాభం ఏమిటి? దేవర్షి నారదుడు తన ఇచ్ఛానుసారం జీవితాన్ని గడుపుతాడు. అతనికి మన అవసరాన్ని గురించి కొంచెం కూడా చింతలేదు. అంతకంటే మంచిదయ్యేది అతడు దేవర్షి కాకుండా ఉంటేనే. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. దేవర్షి, మీరా? దేవర్షి, రక్షించండి, మమ్మల్ని రక్షించండి దేవర్షి. మీరు తప్పించి మాకు అన్యులెవరి మీద నమ్మకం లేదు. రావణుడు నుంచి తప్పించుకునేందుకు మార్గదర్శనం చేయండి. రాజనీతి వ్యక్తికి ఎన్నెన్ని విద్యలు నేర్పుతుందో కదా. నారాయణ నారాయణ. దేవేంద్ర, కొద్దిసేపటి ముందు మీరు నారదుని ఆవశ్యకత గురించే సందేహాలు వెలిబుచ్చారు. ఇక ఇప్పుడు దేవర్షి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి దేవర్షి. భయభీతున్నై ఉద్రేకంలో నేను మాట్లాడినదంతా మీరు నిరాధారమని తలిచి నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. స్వర్గాధిపతి దేవేంద్ర, ఈనాడు మీరింతగా వివసులైపోయారే. నారాయణ నారాయణ. ఇంతకన్నా ఉచితమేమంటే మీరు లంకేశ్వరుడు రావణునికి శరణాగతులైతే అతడు తప్పక మిమ్మల్ని తన అధీనం చేసుకుని సంరక్షించేందుకు అభయమిచ్చేవాడు. మమ్మల్ని ఇక ఎక్కువగా మందలించకండి దేవర్షి. మేము నిజంగా రావణుని శక్తి ఇంకా ఉత్కర్షలకు భయపడుతున్నాము. భయపడటానికి బదులు మీరు మీ పురుషార్థాల ప్రదర్శన చేసినట్లయితే మీకు నాబోటి అస్థిర వ్యక్తిని క్షమాపణ వేడుకోవలసిన ఆవశ్యకతే ఉండేది కాదు. నారాయణ నారాయణ. ఏ పురుషార్థాలు చేయను దేవర్షి, ఏ పురుషార్థాలు చేయను. మీ అభిప్రాయం తెలుసుకోకపోతే దేవతలు అసంపూర్ణులు. మమ్మల్ని రక్షించండి దేవర్షి, మమ్మల్ని రక్షించండి. లేవండి దేవతలారా, దయచేసి మీరు లేవండి. తమ పురుషార్థాల మీద నమ్మకం ఉంచండి. మీరంతా కలిసి నిలబడితే ఒకటేమిటి అనేక రావణులను పరాజయం చేయగలరు. నారాయణ నారాయణ. లేదు దేవర్షి, మీరు మాకు రావణుని మార్గాన్ని అరికట్టే ఉపాయం చెప్పేంత వరకు మేము మీ చరణాల వద్ద నుండి లేవము. మీరు చరణాలనే పట్టుకోవాలంటే మీరు ఆ త్రిమూర్తుల చరణాలనే పట్టుకోండి. నేను మాత్రం త్రిమూర్తులకు దాసుడను. మరి కానీ రావణుని ఆపగల యుక్తి నా వద్ద ఉంది. మీ పురుషార్థాలు ఈ సమయంలో మాత్రం చాలా అవసరం. దానితో మీరు సమయానికి ముందు సూర్యాస్తమయం చేయించాలి. అటు పిమ్మట సర్వము మీ ఇష్టానుసారమే అవుతుంది దేవేంద్ర. నారాయణ నారాయణ. సూర్యాస్తమయం దానివల్ల ఏమవుతుంది దేవర్షి? నారాయణ నారాయణ. మీ స్వభావానుసారంగా తర్కంలో కుతర్కాన్ని వెతకవద్దు దేవేంద్ర. రావణుడు మరి ఈ సమయాన రాక్షసులకు రాజవ్వచ్చు. మరి కానీ అతడు పరమశివ భక్తుడు, మహాజ్ఞాని, ఉచ్చకోటికి చెందిన బ్రాహ్మణుడును. అయితే ఏమిటి దేవర్షి? సూర్యాస్తమయంతో రావణుని బ్రాహ్మణత్వం అతన్ని సంధ్యావందన పూజ కోసం వివసుణ్ణి చేస్తుంది. అప్పుడు రావణుడు తన లంకాయాత్రను ఆపివేస్తాడు. ఇక ఆ పరమశివశంకరుని ఆత్మలింగాన్ని ఎక్కడో చోట ఉంచాలి. నారాయణ నారాయణ. దేవేంద్ర, పరమేశ్వరుడే స్వయంగా రావణుని హెచ్చరించాడు. అది లంక చేరేదాకా ఆత్మలింగ స్పర్శ భూమికి తాకరాదని. సూర్యదేవునికి ఆదేశం ఇచ్చి సూర్యాస్తమయం నేను క్షణంలో చేయించగలను దేవర్షి. అది అంత సులభమేమీ కాదు దేవేంద్ర. కానీ మీరు ప్రయత్నం తప్పక చేయండి. సూర్యదేవుడు గనక మీ మాటను మన్నిస్తే ఇక మీకు శుభమే శుభం దేవేంద్ర. నారాయణ నారాయణ.
दीन दयाल दिवाकर देवा कर मुनि मनुज सुरासर सेवा हिम तब करके हरि कर माली दहन दोष दुख रुणित रुणाली రక్షించండి రక్షించండి సూర్యదేవా త్రాహిమా త్రాహిమా రక్షించండి సూర్యదేవా మమ్మల్ని రక్షించండి. అసంభవం దేవేంద్ర, అసంభవం. మీరిలా ఎలా అనుకున్నారు? కర్తవ్య పథం నుంచి భ్రమలో పడి సూర్యుడు మీ రాజనైతిక కుతంత్రాలలో సమ్మిళితమవుతాడని? ఓ అదితి మాత తేజస్వి పుత్రుడైన ఆదిత్య, మీరు ఈ సమయాన అస్తమించకపోతే ఈ జగత్తు యొక్క ఇంకా దేవతల యొక్క సూర్యుడు శాశ్వతంగా అస్తమిస్తాడు. కాదు దేవేంద్ర, ప్రపంచానికి పరమేశ్వరుని కృపా ప్రాప్తి ఉన్నంత వరకు ఎప్పటికీ ఈ జగత్తులో ఇక సూర్యుడు అస్తమించడు దేవేంద్ర. సూర్యదేవా, అయితే మీకు దేవతల గురించి కొంచెమైనా చింతలేదా? కర్తవ్య బోధన అనేది నాకు దేవాది దేవుడైన మహాదేవుని వల్ల ప్రాప్తించింది. దాని సమక్షంలో ఎట్టి వ్యక్తిగత చింతన గురించి నేను చింతించలేను దేవేంద్ర. ఈ సమస్త జగత్తు కూడా ఆ పరమేశ్వరుని లీల మాత్రమే. ఇంకా నాకు ఈ సమస్త జగత్తులోని సుర అసురులు, మనుష్యులు, ఇంకా జీవజంతువులలోనూ ఏమీ భేదం లేదు. మీరు నా నుంచి ఏమీ అపేక్షించవద్దు. నేను మీ హితాన్ని రక్షించడానికి సమయానికి ఎంతో పూర్వమే హస్తమిస్తానని. సూర్యదేవా, మీరు స్వయంగా దేవతలే. లేదు దేవేంద్ర, నేను ఆ పరమేశ్వరుని లీలా జగత్తులో ఒక సేవకుణ్ణి మాత్రమే. దేవతననే భ్రమ నేను ఎప్పుడూ కూడా పడలేదు. సూర్యదేవా, అయితే మీరు మా ఆదేశాన్ని తిరస్కరించే దుస్సాహసం చేస్తారా? మీ ఆదేశం గనుక సర్వజన హితమైతే అది నాకు కూడా ఆదరణీయమే. కానీ వ్యక్తిగత హితం కోసం ఎటువంటి ఆదేశాన్ని మన్నించడానికి నేను బాధ్యుడను కాను దేవేంద్ర. మీకు నా క్రోధం చాలా బాగా పరిచితమైనదే సూర్యదేవా. నాకు మీ దుర్బుద్ధిపై ఎంతో జాలి వేస్తోంది దేవేంద్ర. నా మీద మీరు అలా క్రోధం చూపించడం కన్నా దాన్ని రావణునిపై ఎందుకు చూపరు? రావణునితో పాటుగా నా వజ్రాయుధం నిన్ను కూడా భస్మం చేస్తుంది సూర్యదేవా. వజ్రాయుధమా! జాగ్రత్త దేవేంద్ర, ఈ సమయం వజ్రప్రహారానికి కాదు. ఇప్పుడు పౌరుషం ఇంకా యుక్తితో రావణుని ఆపాలి. ఒకవేళ గాని రావణుని ఆపాలనే ఉద్రేకంలో మీరు స్వయంగా మీ యొక్క ఇంకా సూర్యుని అస్తిత్వానికే ఆపద తెస్తారేమో. వాయుదేవా, పరమేశ్వరుని ఇచ్చ లేకుండా ఎవరి అస్తిత్వంలోనూ ఎలాంటి సంకటం ఉత్పన్నం కాదు. మీరు మీ వజ్రప్రహారాన్ని వేయాలనే కోరికను పూర్తి చేయండి. నీవు ఒక మొండి వ్యక్తివి, ఇంకా దేవతల శత్రువి సూర్య. శీఘ్రంగా నా దృష్టి నుండి అదృశ్యమైపో. మహాదేవుని ఇచ్ఛతో మీ నోటి నుండి వెలువడిన మాట గనుక నిజమైతే అంధకారాన్ని తప్పించి మీ దృష్టిలో ఇంకా ఏమీ శేషం మిగిలి ఉండదు దేవేంద్ర. నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి నారద. సూర్యదేవ, తను వెలుగుకి దగ్గరగా ఉండి కూడా దేవేంద్రునికి అంధకారం తప్పించి వేరేమీ కనిపించటం లేదు. వ్యక్తిగత స్వార్థం ఇంకా స్వర్గలోక వాంఛ అతని వ్యక్తిత్వాన్ని అంధకారంలో ముంచివేశాయి. మీరు మీ కర్తవ్య మార్గంలోనే పయనించండి దివాకర. దేవర్షి నారద, తమరి అభిప్రాయం నాకు అంగీకారమే. అంతా సమాప్తమైపోయింది దేవర్షి. ఇప్పుడంతా సమాప్తమైపోయింది. నారాయణ నారాయణ. దేవర్షి, ఇప్పుడు ఈ జగత్తుపై రావణ రూపంలో విపత్తు కమ్ముకునే ఉంటుంది. ఇప్పుడు అన్ని ఆకాంక్షలు శిథిలమైపోయాయి. సూర్యదేవునిపై వజ్రఘాతం చేస్తానని దంభాలు పలికిన దేవేంద్ర, మీ సమస్తమైన అభిలాషలు ఇంత శీఘ్రంగా శిథిలమయ్యాయా? నారాయణ నారాయణ. మీరు నిరాశ చెందకండి. జగత్పాలకుడు శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపరచలేదు. కానీ మరి అనే ఆలోచనలు విడిచిపెట్టండి దేవేంద్ర. లంక ఇంకా చాలా దూరం ఉంది. ఈ సమయంలో తమరు శ్రీ గణేశుడు మీకు చెప్పిన మాట విని శ్రీహరిని ప్రసన్నులను చేసే పురుషత్వ ప్రదర్శన ఏదైనా చేయండి. వైకుంఠానికి మాకు నేతృత్వం వహించండి దేవర్షి.
నారాయణ నారాయణ. అభిప్రాయం చెప్పే నా నిర్ధారిత కార్యం పూర్తయింది దేవేంద్ర. ఇప్పుడు వైకుంఠంలో పురుషార్థం ప్రదర్శించవలసిన అవసరం ఇక మీదే. జగత్పాలకుడు శ్రీ మహావిష్ణువు ద్వారం నుండి ఎప్పుడూ ఎవరూ నిరాశులై వెళ్ళలేదు. నారాయణ నారాయణ.